సంఘం అనేటటువంటి మాట గ్రీకులో నుండి మనకు తర్జుమా చేయబడింది. హల్లెలూయా. గ్రీకులో నుండి, ఆ గ్రీకులో ఉన్నటువంటి ఆ యొక్క పదం ఏది అని మనం చూస్తే కనుక ఎక్లేషియా. ఒకసారి చెప్దామా? ఎక్లేషియా సంఘానికి గ్రీకు భాషలో ఉన్నటువంటి పదం. ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుతున్నటువంటి సంఘం అనేటటువంటి పేరు గ్రీకు భాషలో ఎక్లేషియా. ఎక్లేషియా అనగా సభగా కూడుకొని. రెండో అర్థం ఏంటంటే గన ఎక్లేషియా అనే మాటకు గల అర్థం బయటకు పిలువబడిన వారు. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, ఎక్లేషియా అనే మాటకు అర్థం ఏంటంటే సభగా కూడడం లేక సమూహముగా చేర్చడం ఒక స్థలములో. మరొక అర్థాన్ని ఇచ్చేటటువంటి మాట ఏంటంటే బయటకు పిలువబడడం. హల్లెలూయా. బయటకు పిలువబడ్డం. అయితే గత వారంలో మీకు బోధించాను, బయటకి ఎక్కడి నుండి పిలువబడ్డాం, ఎక్కడికి చేర్చబడ్డాం అనేది కొన్ని విషయాలు మీకు 4-5 రెఫరెన్సుల ద్వారా మీకు తెలియపరుస్తూ వచ్చాను. ఎక్కడి నుండి వచ్చాము అని మనం అంటే కన్నా ఆత్మీయంగా ఎక్కడి నుండి వచ్చాం? చీకటిలో నుండి, లోకంలో నుండి. ఎక్కడికి వచ్చామంటే పాపములో నుండి. వెరీ గుడ్. పాపంలో నుండి, లోకంలో నుండి మనము చీకటిలో నుండి వెలుగులోనికి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దానికి ఉదాహరణ కూడా మనకు దేవుడు ఆ రోజున శరీర సంబంధంగా ఈ యొక్క కనాను వైపు దేవుడు ఎవరినైతే నడిపించాడో వారిని ఉదాహరణ తీసుకొని ఈ యొక్క సందర్భానుసారంగా మనం చెప్పుకుంటూ వచ్చాం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, అయితే ఈ యొక్క సంఘములో చీకటి నుండి అనగా లోకము నుండి మనము విడిపించబడినటువంటి వారం అనగా పిలువబడినటువంటి వారము ఎక్కడికి ప్రవేశించాలి అంటే గన మనము సంఘములోనికి, అంటే పాపపు సంబంధమైనటువంటి జీవితం నుండి ఒక పవిత్రమైనటువంటి స్థలంలోనికి మనము చేర్చబడాలనే విషయాలు మనం తెలుసుకుంటూ వచ్చాము. హల్లెలూయా. అయితే ఈ పరిశుద్ధ గ్రంథములో మనం మొదటి తిమోతిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని యొక్క సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను పౌలు గారు తిమోతి భక్తునితో రాస్తున్నటువంటి మాట. ఈ విషయాలు సంఘములో జీవించవలసినటువంటి విధానం గురించి, సంఘములో ప్రవర్తించవలసినటువంటి విధానం గురించి పౌలు గారు కొరింథీ ఈ యొక్క తిమోతి గారితో మాట్లాడుతూ ఆయన సంఘం గురించి ప్రస్తావిస్తున్నటువంటి మాట ఏంటంటే జీవము గల దేవుని యొక్క సంఘములో జనులు, ఆ కింద పుట్నోట్లో రాసిన నేనేలాగునా అంటే వ్యక్తిగతంగా ఎలాగునా జనులందరూ కూడా ఎలాగునా ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులన్నీ. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఆయా స్థలాల్లో రాయబడుతున్నటువంటి మాట. కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచన భాగం మనం చూసినట్లయితే, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి, సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. దేవుని యొక్క మందిరములో జీవిస్తున్నటువంటి వారు, అంటే దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనమందరము కూడా మనము వెలుపట వారి ఎడల అంటే లోకస్తులు వారి పట్ల మనం ఏం కలిగి జీవించాలి అంటున్నాడంటే జ్ఞానము కలిగి బ్రతకాలి అంటున్నాడు. హల్లెలూయా.
నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జ్ఞానము మనం కలిగి జీవించాలని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తుంది. అదే పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మనం 40-41 ఒక్కొక్క వచనమే నేను చదువుతా వస్తాను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనము. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారికి హెచ్చరించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పేతురు గారు రాస్తున్నటువంటి మాటలు ఏమని రాస్తున్నాడంటే, అపోస్తుల కార్యం 2:40 వచనాన్ని నేను చదివాను. మీరు మూర్ఖులగు అనగా వంకరైన, పుట్నోట్లో రాస్తున్నాడు. మూర్ఖులగు వారికి మీరు ఏమై బ్రతకాలి? మీరు ఏమై బ్రతకాలి? కొలసి 4:5లో ఏమంటున్నాడంటే గన, మీరు బయట ఉన్నటువంటి వారిని మీరేం చేయాలి? మీరు ఎక్కడున్నారంటే కనుక దేవుని యొక్క సంఘములో ఉన్నారు కనుక దేవుని సంఘం బయట ఉన్నటువంటి వారి ఎడల మీరు ఏ రీతిగా బ్రతకాలి అంటున్నాడంటే, జ్ఞానము కలిగి. హల్లెలూయా. అయితే ఈడ భక్తుడైనటువంటి పేతురు గారు రాస్తున్నాడు ఈ యొక్క అపోస్తుల కార్యం 2:40వ అధ్యాయం 40, 41, 42లో రాస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. మీరేమై ఉండాలి? వేరై. అనగా ఎందుకు వేరై ఉండాలి అంటే, కింద పుట్టినోడు రాస్తున్నాడు, వంకరైనా. వేరై, మూర్ఖులకు ఈ తరము వారికి అంటే వంకరైనటువంటి జీవితం కలిగినటువంటి వారు, ఒక క్రమము కలిగినటువంటి జీవితం వారికి. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈ యొక్క లోకానికి ఈ తరమైనటువంటి వారికి మనం వేరుగా బ్రతకాలి, ప్రత్యేకింపబడినటువంటి వారిగా మనం బ్రతకాలని పేతురు గారు అంటున్నాడు. ఎందుకు ఈ సంగతులను ఈడ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాస్తూ ఉన్నాడో తెలుసా? ఆనాడు 3000 మంది ఈ పేతురు గారి యొక్క బోధల ద్వారా రక్షణ పొందినటువంటి పరిస్థితి అక్కడ. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, అయితే రక్షింపబడినటువంటి వారు అంటే దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి ప్రజలతో వారు మాట్లాడుతున్నటువంటి మాట, మీరు నిజముగా దేవుని యొక్క సంఘములో మీరు చేర్చబడాలి, దేవుని యొక్క మందిరంలోనికి మీరు రావాలి అని అంటే మీరు ఎటువంటి గుణాలు కలిగి ఉండాలి అంటే గన, ఎటువంటి కార్యాలు మీ జీవితాలు కనబడాలంటే, ఎటువంటి లక్షణాలు మీ యొక్క జీవితంలో కనబడాలంటే గన, ఇక్కడ పేతురుగా రాస్తున్నటువంటి మాటలు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి మీరేమై ఉండాలి? వేరై బ్రతకాలి. వేరయుండి అనగా మారు మనసు పొంది, ఆ రెండో మాటగా రక్షణ పొందుడని వారితో హెచ్చరించెను. 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. హల్లెలూయా. చేర్చబడిరి. హల్లెలూయా. ఆ 42వ వచన భాగంలో, వీరు అపోస్తలుల బోధయందును సహవాసమెందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2 విషయాలు మీరు గమనించినట్లయితే, నేను చదివినటువంటి లేఖన భాగంలోని ఈ 2 విషయాలు కూడా మీరు గమనించినట్లయితే, మొదటి భాగం ఏమని చెప్తుందంటే గన, ఇంకను అనేక విధములైనటువంటి మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు ఇక ఎవరైతే సంఘములోనికి క్రీస్తు ప్రభువుని అంగీకరించేటటువంటి వారు ఎంతమంది అయితే ఉన్నారో, సంఘంలోనికి చేర్చబడక మునుపు పేతురు గారు వారితో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు ఏ రీతిగా బ్రతకాలి అంటే కన్నా, మూర్ఖులు అగు ఈ తరము వారికి మీరు ఏమై ఉండాలి? వేరై ఉండాలి. హల్లెలూయా. మీరు ఏమై ఉండాలంటే వేరై బ్రతకాలి. ఈ రోజున సంఘానికి వస్తూ కూడా మనం ఎవరితో ఎక్కువ సహవాసం ఉంటున్నామంటే కన్నా, సంఘస్థులతో కాకుండా, ఆత్మీయతలతో కాకుండా, ప్రార్థనా పరులతో కాకుండా, మీ యొక్క సహవాసం ఎవరితో ఉన్నది అంటే కన్నా లోకస్తులతో ఎక్కువగా ఉంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఒక్కసారి మీకు బోధింపబడిన తర్వాత, ఆ వాక్యం చేత మీరు రక్షింపబడ్డాము, మారు మనసు పొందాము అని అనుకుంటూ మీరు దేవుని యొక్క మందిరంలో రావడం మీకు ఎటువంటి లాభం?
ఎటువంటి సంతోషం, ఎటువంటి చక్కటి జీవితం, దేవుడు అనుగ్రహించేటటువంటి దీవెనకరమైనటువంటి జీవితం మీరు పొందుకోలేరు. సంఘంలోనికి మీరు ప్రవేశించాలంటే మీరు దేనికి వేరై ఉండాలి అంటే గన, దేనికి వ్యతిరేకంగా బ్రతకాలి అంటే గన, లోకంలో ఉన్నటువంటి ప్రతి కార్యానికి కూడా మీరు వేరై అనగా దూరం చేసుకోవాలి. మీ లోక సంబంధమైనటువంటి సహవాసాలను మీరు ఏం చేసుకోవాలి? దూరం చేసుకోవాలి. మీ లోక సంబంధమైనటువంటి ప్రతి కార్యాలు, కలాపాలన్నిటి కూడా మీరు ఏం చేసుకోవాలి? విడిచిపెట్టేయాలి. పేతురు గారు రాస్తున్నటువంటి మాట ఇక్కడ, పేతురు గారు అంటున్నటువంటి మాట, మీరు లోకానికి మీరు ఏమై ఉండాలి అంటే వేరై అక్కడ పుట్టినోడు రాస్తున్నాడు, వంకరైనటువంటి జీవితం, ఎట్లా పడితే అట్లా బ్రతికేటటువంటి జీవితం ఈ రోజున సంఘాల్లో కూడా ప్రవేశిస్తున్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘంలోకి ప్రవేశించి వంకరి తత్వముతో అనేక మంది కూడా పాడైపోతున్నటువంటి పరిస్థితులు ఈ రోజున. క్రమంగా రాలేకపోతున్నారు సంఘములోనికి. అక్కడ రాస్తున్నటువంటి మాట ఏమంటున్నారంటే, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే బ్రతికి మీరు ఏం పొందాలి? రక్షణ పొందాలి. తర్వాత బాప్తీసం పొందాలి. హల్లెలూయా. మొదట మీకున్నటువంటి లోక సంబంధమైనటువంటి కార్యాలన్నిటిని కూడా మీరు ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. లోకంలో ఉన్నటువంటి ప్రతి కార్యాన్ని కూడా మీరు ఏం చేయాలి? దూరం చేసుకోవాలి. దూరం చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి? రక్షింపబడాలి. అనగా మీరు రక్షణ పొందుకోవాలి. మీరు చేసినటువంటి ప్రతి పాపం, అవిధేయత, జీవించినటువంటి ప్రతి ఒక్క పాపపు జీవితం అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర మీరు ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. తిరిగి ఆ పాపం మీలోకి రాకూడదు. మూడవది 41వ వచనంలో రాస్తున్నాడు, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు. అతని వాక్యం, ఎవరి వాక్యం? దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి పేతురు గారు బోధిస్తున్నటువంటి ఆ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి వారు కూడా ఏం పొందారంట? ఆ వ్యక్తులందరూ కూడా ఏం పొందారంట? రక్షింపబడి బాప్తీసాన్ని పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది సంఘములోనికి చేర్చబడ్డారు. హల్లెలూయా. ఈ రోజున సంఘంలోనికి దేనికోసం వస్తున్నారో తెలుసా? సంఘంలోనికి ఏ రీతిగా సంఘంలో దేవుని యొక్క మందిరంలోకి వస్తున్నారో తెలుసా? వారి అవసరతల కొరకు వస్తున్నారు. అనేక మంది సేవకుల యొక్క వారికి బోధలు కూడా, నేను ఎవరిని విమర్శించడం లేదు, మీకు జ్ఞానము రావడానికి నేను చెప్తున్నాను, దయచేసి నాకు క్షమించండి. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మన యొక్క జీవితాల్లో కూడా దేవుని నమ్ముకోండి. దేవుడి ఈ కార్యాలు చేస్తారు. మీరు ఈ యొక్క సంఘంలోనికి వస్తే, లేకపోతే మా మందిరం వస్తే మీకు ఇటువంటి కార్యాలు జరుగుతాదని కోకోలలో ఎంతో మంది సేవకులు చెప్తున్నటువంటి మాటలు, మీరు దేవుని దగ్గరకు వస్తే, లేకపోతే మా ఆరాధనకు వస్తే, మా ఆలయంలోకి వస్తే, దేవుడు పెళ్లి కానటువంటి వారికి వివాహాలు జరుగుతాయి, లేకపోతే ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు వస్తాయి. ఇటువంటి బోధలు అనేకమవుతున్నాయి. అయితే పేతురు గారు మాట్లాడుతున్నటువంటి మాట, మీరు దేవుని యొక్క మందిరంలోనికి రావాలంటే మీ జీవితాలు మీరు మార్చుకోవాలి. లోకాన్ని విడిచిపెట్టాలి. దానిని మీరు చూసుకొని, మీరు విడిచిపెట్టి దాన్ని దూరం చేసుకుని మీరు సంఘంలోనికి మీరు ప్రవేశించాలి. దీని కొరకు మీరు సంఘంలోనికి రావాలి. దేనికోసం నువ్వు సంఘంలోకి రావాలంటే, నీ పాపపు పరిస్థితులు, నీ యొక్క పాపపు స్థితి, నీ చీకటి సంబంధమైనటువంటి ప్రతి దానిలోండి దేవుడు ఏ రీతిగా అయితే నిన్ను విడిపించాడో, నిన్ను తీసుకొచ్చాడో, అదే ప్రకారంగా నీ పాపపు జీవితాన్ని అంతటి కూడా, లోక సంబంధమైనటువంటి ప్రతి కార్యాలు కూడా నువ్వేం చేయాలంటే విడిచిపెట్టేసుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని జీవితం నుండి నువ్వు తొలగించుకుందువుగాక. హల్లెలూయా. నువ్వు బాప్తీసం తీసుకున్నదుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో చేర్చబడినటువంటి ప్రతి వారి జీవితాల్లోగా ఈ కార్యాలు కనబడాలి, ఈ ఆశ కనబడాలి, ఈ కోరికలు నీ యొక్క జీవితంలో కలగాలి. ఎందుకో తెలుసా? పేతురు గారు దేవుడు ఆరోహణమై వారికి దేవుడు శక్తిని ఇచ్చిన తర్వాత, వాక్ శక్తిని అనుగ్రహించిన తర్వాత, అనగా పరిశుద్ధాత్మ వాళ్ళలో ఉంచిన తర్వాత, ఆ పరిశుద్ధాత్మ జరిగించేటటువంటి కార్యాలు, మొదట సంఘము ద్వారా జరిగించినటువంటి కార్యాలు, దేవుని యొక్క ఆలయంలోకి ప్రవేశించేటటువంటి ప్రతి వారికి కూడా ఒక హెచ్చరికగా పేతురు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. సంఘంలోనికి ప్రవేశించేటటువంటి ప్రతి వారు కూడా ఏదో అవసరతలు తీర్చుకోవడానికో ఏదో జరుగుతుందనో కాదు సంఘంలోనికి రావాల్సింది.
సంఘంలోకి రావాల్సినటువంటి ప్రతి వారు కూడా వారికి ఉన్నటువంటి ప్రతి చీకటి పాపపు సంబంధమైనటువంటి ప్రతి ఒక్క దురలవాట్లు ఉంటాయి, చెడుతనములు ఉంటాయి, అన్నిటిని కూడా నువ్వేం చేయాలి? విడిచిపెట్టేయాలి, విడిచిపెట్టాలి. విడిచిపెట్టి నీవు రక్షణ అంటున్నాడు ఆయన, రక్షణ పొందుడని వారికి హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము వారిని ఏ రీతిగా చేసేది? అంగీకరించే రీతిగా చేసేది. హల్లెలూయా.